జీవితంలో పొరపాట్లు ఉంటాయి, కానీ జీవితమే పొరపాటు కాకూడదు. ఇది షర్మిల గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. పవన్ కళ్యాణ్ తన పార్టీ పెట్టాక 2009లో ఓ తప్పు చేశాడు. ఏంటయ్యా అంటే అప్పుడు ఫెయిల్ అయ్యాక పక్కకి వెళ్ళిపోవడం. అదే ఆయన నిలబడి ఉంటే ఈపాటికే ముఖ్యమంత్రి అయిపోయి ఉండేవాడు. 14 టైంకి స్ట్రాంగ్గా నిలబడి ఉండేవాడు. వాళ్ళ అమ్మాయి పక్కకి తప్పుకున్న ఆయన ముందు నడిపించేవాడు. చిరంజీవి చేసిన తప్పు ఆ రోజున తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం. అలా కాకుండా ఉంటే స్ట్రాంగ్గా ఉండుంటే, లేదా కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా ఆయన ఆ రోజున మధ్యంతర ఎన్నికలకు కారణమైతే కాంగ్రెస్ పార్టీని గద్దె దించుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. అట్లాగా 2 అవకాశాలు పోయినాయి. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ దాన్ని సవరించుకోవడానికి ఇంతకాలం పట్టింది. ఇప్పటికి కూడా పూర్తి స్థాయి కాదు, ఇక్కడ 40 అక్కడ 46 మధ్యలో ఆయన నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అధికారంలోకి రావడానికి ఆయన కారణమయ్యారు, కానీ తను అధికార తెచ్చుకోలేకపోయారు. అంటే ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అంత తెప్పలు, ఒక చరిష్మాటిక్ లీడర్, ఒక పబ్లిక్ అంటే ఓ రకంగా చెప్పాలంటే పబ్లిక్ ఎగబడే లీడర్కే అంత టైం పట్టింది. షర్మిల అంత ఎగబడే నాయకురాలు కాదు, లేదా అంత స్టామినా ఉన్నటువంటి నాయకురాలు, బట్ మంచి కార్యదక్షురాలు, కష్టపడే తత్వం ఉన్న అమ్మాయి. ఎన్ని కిలోమీటర్లైనా ఎన్ని వేల కిలోమీటర్లు నడిచేసేయగలిగినటువంటి శక్తి ఉంది. మనిషి స్ట్రాంగ్, కానీ వ్యూహం ఫెయిల్. దానికి సజీవ సాక్ష్యం వైఎస్ఆర్ టీపీ పెట్టి దాన్ని ఎక్కువ కాలం నడపలేక తీసుకెళ్ళి విలీనం చేసాడు కాంగ్రెస్లో. పోనీ అక్కడ తనను నమ్ముకున్న వాళ్ళని కాపాడుకుంది అంటే లేదు. ఆంధ్రాకి వచ్చింది, తన అన్నని విభేదించింది, బాగుంది. అన్నని గద్దె దిగాడు కదా, ఇప్పుడు అదే అన్నని టార్గెట్ చేస్తుంది. ఇక్కడే అసలు లాస్ ఉంది. ఇప్పుడు జగన్ తన చెల్లెళ్ళకి అన్యాయం చేశాడు కాబట్టి ఆ చెల్లెళ్ళు తిరగబడ్డారు అనుకుంటారు ఇప్పటిదాకా. బట్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ గనక ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే తప్పు. జగన్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తెలుగుదేశంతో లాలూచి ఉందా? తెలుగుదేశంలో భాగస్వామ్యమా, లేకపోతే ఎన్డీఏలో భాగస్వామ్యమా? ఎన్డీఏను విభేదించే పార్టీ కదా, కానీ చంద్రబాబుని కాపాడుకొస్తూ జగన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీని ఇంపాక్ట్ తను లాస్ అవుతుంది. వాస్తవంగా ఈ టైంలో అవసరమైతే చంద్రబాబు గారితో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుందాన చంద్రబాబు గారి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడాలి. తద్వారా రేపొద్దున జగన్కి ఏదైనా ప్రాబ్లం అయ్యి జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తే వాళ్ళకి ఆల్టర్నేటివ్ నాయకురాలు ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ వైసీపీ వాడు బయటికి వెళ్ళాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఛాయిస్ లేదు. 124 ఉన్నారు, అక్కడే ఓవర్ ఫ్లో అయిపోయింది. ఇప్పుడు ఇంకొక పార్టీ లేదు ఇక్కడ వచ్చి చేరడానికి. బీజేపీ విడిగా ఉంటే బీజేపీలో చేరుండేవాళ్ళం, ఎందుకంటే క్రిందసారి బీజేపీకి వెళ్ళారు కదా రాయలసీమ నేతలు, అట్లా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ ఛాయిస్ షర్మిలకు ఉంది. ఆవిడ కనుక నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఇప్పుడు కాంగ్రెస్ వైపుకి వెళ్ళడానికి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు కాబట్టి ఇక్కడ తన పార్టీ ఉన్నంత వరకు ఓకే. తన పార్టీకి ప్రాబ్లం అవుతుంది, తన నాయకుడికి ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఇటుకి రావడానికి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆవిడ చంద్రబాబుతోనే ఉంటుంది, అటే ఉంటుంది అనుకుంటే అప్పుడు కాంగ్రెస్ పనే అయిపోతుంది. ఆవిడకి ఎదుగుదలకు ఉండదు భవిష్యత్తులో. ఇప్పటిదాకా ఏంటంటే కుటుంబంలో రాజశేఖర రెడ్డి బిడ్డలో ఏదో ఇబ్బంది పడుతుంది అనుకునేటువంటి వాళ్ళు కూడా చంద్రబాబు మనిషి అనే ముద్ర పడిపోయిందంటే ఇక తర్వాతన ఆవిడ రాజకీయ కెరీర్ దెబ్బతినేస్తుంది. ఇది ఆలోచించుకోవాల్సింది.